అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనకి 1600 వీడియోలు పైగా ఉంటాయి. మీకు కావలసిన సమాచారం ప్రతిదీ కూడా లభిస్తుంది. మీరు వీడియోలు చూడకుండానే కామెంట్ పెట్టడం అనేటువంటిది సహజంగా అయిపోయింది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే అవమానకరంగా ఉన్న కులాల పేర్లను ప్రస్తావించకూడదు, లేకపోతే ఇవి తొలగించాలి, ఆ కులాల పేర్లు మార్చాలి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది. ఏంటిది? కులాల పేర్లు ప్రస్తావించకూడదు అంటే కొన్ని కులాల పేర్లు కొద్దిగా అవమానకరంగా ఉంటాయి. అలాంటి కులాల పేర్లు ప్రస్తావించే ధృవీకరణ పత్రాలలో ప్రస్తావించినప్పటికీ కూడా అట్రాసిటీ యాక్ట్ అప్లై విధంగా చర్యలు తీసుకోవాలి అంటూ ఒక సంఘం, ఆ సంఘం పేరేంటంటే అఖిల భారత గిహారా సమాజ్ పరిషత్ అనేటువంటిది ఒక పరిషత్తు దాఖలు చేసింది ఒక పిటిషన్. దీని మీద కేంద్రానికి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సుప్రీంకోర్టు. దీని వివరణ అని చెప్పి ఏంటి అంటే కొన్ని కులాల పేర్లు నేను చెప్తాను. ఆ కులాల పేర్లు వాళ్ళ భాషలో కొద్దిగా అవమానకరంగా ఉంటాయి. ఉపకులాలు ఉంటాయి. కులాల్లో ఉపకులాలు. ఎస్సీ అన్నాం అనుకో, ఎస్సీలో చాలా కులాలు ఉంటాయి. ఒకటే కాదు, అది చాలా కులాలు, ఉపకులాలు. అందులో చోర, చమర్, బింది, కంజర అంట పేర్లు కించపరిచే విధంగా ఉన్నాయట. మనకి కాదు, వాళ్ళ భాషలో వాళ్ళకి అవమానకరమైనటువంటి పదాలు. ఈ కులాల పేర్లు అనేటువంటిది ప్రస్తావించకుండా, ధృవీకరణ పత్రాల్లో ప్రస్తావించకుండా సర్టిఫికేట్లు ఇమ్మంటారు. అంతేకాకుండా వాళ్ళ లాయర్ ఏమంటాడంటే కులాల పేరుతో ప్రభుత్వమే ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ఏంటి అంటాడు. కులాల పేరుతో ప్రభుత్వమే ధృవీకరణ పత్రం ఇవ్వకపోతే ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఎఫిడవిట్లు ఇస్తే చెల్లుతాయా? అలా చెల్లవు కాబట్టి కులాల పేరుతో ధృవీకరణ పత్రం ఇస్తాం. ఒకవేళ అలా కాదు, నేనే కుంసెట్ శ్రీనివాసు ఎస్సీ లేదా ఎస్టీ బీసీ అని ఇచ్చేస్తే అతను ఏ కులస్తుడు, ఏ వర్గానికి చెందుతాడు బీసీలో, అలాగే ఎస్సీలో వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో కొన్ని కులాల్లో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇచ్చారన్నది ఎలా తెలుస్తుంది? అందులో కులాల పేర్లు కుంచపరిచయంగా ఉంటే వాళ్ళ కులం పేరు మార్చుకోవడంలో తప్పేమీ లేదు. కానీ కులాల పేరుతో ఇవ్వద్దు, ఎస్సీ ఎస్టీ అన్న రెండే పేర్లతో ఇస్తే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చేటువంటి ప్రక్రియ ఉంది. ఎందుకంటే ఒక ఎస్సీలోనే 1000 కులాలు ఉన్నాయి, ఎస్టీలో 1000 కులాలు ఉన్నాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అని కాదు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు అని కాదు. నార్త్లోకి వెళ్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా ట్రైబల్ స్టేట్స్ కింద వస్తాయి. చాలా వరకు ఎక్కువ ఎస్టీ ట్రైబల్స్ కులాలు, చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళ మధ్యన చాలా గొడవలు జరుగుతున్నాయి. అక్కడ ఏమవుతుందంటే ఆ పేర్లు మార్చుకునేటువంటి పర్మిషన్ ఇవ్వాలి తప్ప ఓన్లీ పేర్లతో ధృవీకరణ పత్రాలు ఇవ్వకూడదు అంటే ప్రమాదంలో పడతాయి. అవమానకరంగా ఉంటే ఉండొచ్చు, కానీ అవమానకరంగా లేని పేర్లు పెట్టుకోవాలి. అంతేగాని పత్రాలే గవర్నమెంట్ ఇవ్వకపోతే ఓసీ వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా, బీసీ ఎస్సీ ఎస్టీలోకి వచ్చేస్తారు. అలాంటి ప్రమాదాలు ఉంటాయి కదా. జై హింద్, భారత మాతా కీ జై.